హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిస్టరీ మనం ఏసీబీసీలతో క్యాల్కులేట్ చేస్తాం, కానీ సినిమా హిస్టరీని మాత్రం బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అంటూ క్యాల్కులేట్ చేయడం బాహుబలి సృష్టించిన ఒక అరుదైన రికార్డ్. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఈ మూవీని 180 crores తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద 650 crores కలెక్ట్ చేసి ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీకి రైటర్ వి విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు అని మనందరికీ తెలిసిందే. అయితే రైటర్ ఈ మూవీని రాస్తూ ఉన్నప్పుడు కట్టప్ప క్యారెక్టర్లో సంజయ్ దత్ గారిని ఊహించుకున్నారు. కానీ సంజయ్ దత్ గారి బిజీ స్కెడ్యూల్ వల్ల, డేట్స్ వల్ల ఈ క్యారెక్టర్ని సత్యరాజ్ గారికి ఇవ్వాల్సి వచ్చింది. అయితే మనందరికీ ఇన్నాళ్ళు సంజయ్ దత్ గారు ఖల్నాయక్గానే గుర్తున్నారు. ఒకవేళ ఈ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు చేస్తుంటే ఖల్నాయక్ కాస్త మనకి కట్టప్పగా గుర్తుండిపోయేవారు. ఏది ఏమైనప్పటికీ కట్టప్ప అనే ఈ క్యారెక్టర్ ఫ్యాన్స్లో ఒక పెద్ద ట్రెండ్ క్రియేట్ చేసింది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.